అందరికీ నమస్కారం। ఈరోజు మనం కాశీలోని ద్వాదశాదిత్యుల్లో ఒకరైన సాంబాదిత్యుడి గురించి తెలుసుకుందామండి। సాంబాదిత్యుడు అంటే సాంబుడు ప్రతిష్ఠించిన సూర్యనారాయణమూర్తి। ఈయన సాక్షాత్తు శ్రీకృష్ణుడు జాంబవతి వార్ల పుత్రుడు అన్నమాట। ఈయన సాక్షాత్తు శ్రీకృష్ణుని వంటి రూపం ఉండేది, అంటే శ్రీకృష్ణు యొక్క స్థాయి కలిగిన అందం ఈయనకు ఉండేదన్నమాట। ఆ అందం వల్ల ఈయనకి కొంచెం గర్వం ఉండేదన్నమాట। దీనివల్ల ఒకరోజు ఏమవుతుందంటే నారద మహర్షి శ్రీకృష్ణుల వారి యొక్క గృహానికి వచ్చినప్పుడు నారద మహర్షిని చూసి ఈయన అంటే ఆయన యొక్క రూపాన్ని చూసి ఈయన ఒక రకమైన ఎగతాళి చేస్తాడనమాట। ఆ రూపాన్ని చూసి దాన్ని మనసులో పెట్టుకున్న నారద మహర్షి ఆయన యొక్క బుద్ధిని కరెక్షన్ చేయడం కోసం అన్నమాట శ్రీకృష్ణుల వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాడు। విషయం చెప్పిన తర్వాత శ్రీకృష్ణుల వారు కూడా ఈ సాంబుడి మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒకానొక సమయంలో ఆయన చేసిన ఒక అనుచిత కార్యాల వల్ల సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే సాంబుడికి కుష్టి వ్యాధి కలగమని చెప్పేసి, అంటే ఏ అందం చూసైతే తను గర్వపడుతున్నాడో ఆ అందం యొక్క స్థానంలో కుష్టి వ్యాధి వస్తుందని చెప్పి శ్రీకృష్ణుల వారే శపిస్తాడనమాట। అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, భగవంతుడు తన జీవుడు చేసిన కర్మలకి ఆ కర్మ క్షయం కావడానికి కావలసిన మార్గాన్ని చూపిస్తాడే కానీ కర్మలను మాత్రం తీసివేయడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది। అంటే సాక్షాత్ కుమారుడు అయినప్పటికీ కూడా ఆయనకి శిక్ష నుంచి ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు, ఆయనకి ఒక మార్గాన్ని బోధిస్తాడనమాట। ఇప్పుడు ఈ కుష్టివ్యాధి తగ్గడం కోసం నీవు వెంటనే కాశీకి వెళ్ళి అక్కడ సూర్యనారాయణమూర్తిని ప్రతిష్ఠించి అక్కడ సూర్యనారాయణ భగవానుడి గురించి తపస్సు చేయమని చెప్పి సాంబుడికి శ్రీకృష్ణుల వారు సెలవిస్తారనమాట। అలాగా సాంబుడు వారణాసికి వచ్చి ఒక తీర్థాన్ని నిర్మించి ఆ తీర్థం యొక్క సమీపంలో ఈ సాంబాదిత్యుని ప్రతిష్ఠించి సూర్యుని గురించి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు। ఈ తపస్సుకు మెచ్చిన సూర్యనారాయణుడు తన యొక్క కుష్టివ్యాధిని క్షయం చేస్తాడనమాట। అప్పటి నుంచి ఈ సూర్యనారాయణ్ణి సాంబాదిత్యుడిగా పిలుస్తారు। ఈ సాంబాదిత్యుని మనం దర్శించాలంటే కాశీలో ఒక ఫేమస్ ప్రాంతం అన్నమాట। ఇంతకుముందు వీడియోలో మనం చెప్పినట్టు గదోలియా సెంటర్ అని చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో। సో ఆ ప్లేస్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సూరజ్ కుండ్ అనే ప్లేస్ అని అందరికీ తెలిసే ఉంటుంది। ఈ సూరజ్ కుండ్ అని చెప్పారంటే ఆటో వాళ్ళకి కానీ రిక్షా వాళ్ళకి కానీ ఆ సూరజ్ కుండ్ దగ్గరికి తీసుకెళ్తారు। ఆ సూరజ్ కుండ్ గట్టునే ఉంటుందండి ఈ ఆలయంలో, ఈ సూరజ్ కుండ్ గట్టునే ఉంటుందండి ఈ ఆలయం। ఈ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మన సాంబాదిత్యుని దర్శించుకోవచ్చు। మీరు ఈసారి కాశీకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ సాంబాదిత్యుని దర్శించుకోండి। అలాగే సూరజ్ కుండ్లో స్నానం చేసి కూడా పితృతర్పణాలు ఇవన్నీ కూడా చేయవచ్చు అన్నమాట। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। జై శ్రీరామ్।